హాయ్ అండి, నమస్తే. ఇది ఒక ఫ్యామిలీ బ్లాగ్ అనమాట. ఆల్రెడీ వీడియోని షార్ట్స్ రూపంలో అయితే పోస్ట్ చేసేసాను. బట్ ఈవెంట్ అంతా ఒక చోట మెమరీగా పెట్టడం కోసం మొత్తం చేసిన షార్ట్స్ని ఒక వీడియోగా అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈవెంట్ జరిగి కూడా చాలా డేస్ అయిపోయింది. ఆల్రెడీ షార్ట్స్లో చాలామంది చూసే ఉంటారు. చూసిన వాళ్ళు అయితే స్కిప్ చేసేయండి. జస్ట్ ఈ ఈవెంట్ మెమరీని డిజిటల్ లైబ్రరీలో సేవ్ చేయడం కోసం, అంతా ఒక చోట గ్యాదర్ చేయడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. జస్ట్ మా పర్సనల్ మెమరీస్ కోసం అంతే. ఈవెంట్ అని చెప్తున్నాను, బట్ ఏంటి అని చెప్పట్లేదు. వీడియో చూస్తుంటే అయితే తెలిసిపోతుంది. ఇది వచ్చేసి పాలు పొంగించడం కార్యక్రమం అనమాట. మా అన్నయ్య వాళ్ళది, అంటే 2 days ఈవెంట్స్ అనమాట. ఇది పెద్దన్నయ్య వాళ్ళది అండ్ చిన్నన్నయ్య వాళ్ళది. ఒక్కొక్కరి ఈవెంట్ని అంటే 2 daysలో జరిగింది కదా, ఒక్కొక్కరివి 2 షార్ట్స్గా పోస్ట్ చేశాను. ఇప్పుడు మొత్తం 2 ఈవెంట్స్ని కలిపి ఒకే చోటగా పోస్ట్ చేస్తున్నాను అనమాట. రీసెంట్ షార్ట్స్ పాలు పొంగించడం అని 2-3 వీడియోస్ అయితే పెట్టాను కదా. ఆ వీడియోస్ వచ్చేసి వీటి సీక్వెన్స్ అనమాట. ఫస్ట్ మా ఇంట్లో ట్రెడిషనల్గా ఏ విధంగా జరుగుతుంది అనేది ఈ వీడియో. మొత్తం ఈవెంట్స్ అనేవి ఏంటి, ఎలా జరుగుతుంది అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియోస్ అయితే ఆల్రెడీ చూసినవే షార్ట్స్గా అయితే పోస్ట్ చేశాను, బట్ మ్యాటర్ అనేది చెప్తాను. పిల్లల స్టడీ పర్పస్ కానీ, జాబ్స్ రీత్యా కానీ మనం వేరే ప్లేసెస్కి అయితే వెళ్తాం. అక్కడ పాలు పొంగించడం ఇదంతా జరుగుతుంది. బట్ ఆ కార్యక్రమానికి ముందు, అంటే అలా పొంగించేదానికి ముందు ఫస్ట్ మా ఆనవాయితీ ప్రకారం మా ఇంట్లో అయితే ఈ విధంగా పాలు పొంగిస్తారనమాట. సో దానికోసం ఫస్ట్ పెద్దన్నయ్యది అండ్ తర్వాత చిన్నన్నయ్యది. ఈ ఈవెంట్ వచ్చేసి పెద్దన్నయ్యది. ఈ విధంగా కొత్త పొయ్యిలు, కుండలు ఇవన్నీ పెట్టి ట్రెడిషనల్గా చేస్తారనమాట. ఇదంతా కూడా ఇంటి గృహప్రవేశం కానీ, పాలు పొంగించడం కానీ ఇలాంటి కార్యక్రమాలప్పుడు ఆడపడుచులు ఇలా బిందెలతో నీళ్ళు అయితే తీసుకొచ్చి పెడతారనమాట. రీసెంట్ షార్ట్స్లో అయితే వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడైతే ఉంటున్నారో ఆ ప్లేసెస్లో పాలు పొంగించే కార్యక్రమాలు అవి చూపించాను కదా. ఫస్ట్ ఇదన్నమాట మెయిన్ ఈవెంట్ వచ్చేసి ఇంటి దగ్గర ఈ విధంగా పాలు పొంగిస్తారు. తర్వాత వాళ్ళు ఉండే ప్లేసెస్లో చేస్తారనమాట. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. అవి ఎలాగో పోస్ట్ చేస్తున్నాను. ఈ కార్యక్రమం అనేది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఏ విధంగా ఉంటుందో చూపించడం కోసం ఈ స్టార్టింగ్ వీడియోస్ని కూడా మళ్ళీ ఈ విధంగా అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంటి దగ్గర చేసి ఈ కార్యక్రమానికి అన్ని కొత్తవి యూస్ చేస్తారనమాట. కొత్త ఇటుకలు, కుండలు ఇవన్నీ పెట్టి హారతి కర్పూరంతో వెలిగిస్తారు. ఒక పొయ్యి పైన పాలు అండ్ ఒక పొయ్యి పైన వచ్చేసి లక్ష్మీచారు అంటారు కదా, అది చేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి మా మదర్ అండ్ అత్తమ్మ ఈ విధంగా అంటే పెద్దవాళ్ళతో చేస్తారు కదా, వాళ్ళు ఇవన్నీ కార్యక్రమం అయితే పొయ్యి వెలిగించడం అలాంటివి చేస్తున్నారు. ఇటుకల్ని శుభ్రంగా కడిగి బొట్లు పెట్టి అండ్ కుండలను కూడా కడిగి పసుపు రాసి నెక్స్ట్ పసుపు తోరాలు ఇవన్నీ కట్టడం, ఇవంతా కూడా చాలా ట్రెడిషనల్గా చేస్తారనమాట. పాలు పొంగించడం కోసం ఆవు పాలని యూస్ చేస్తారు. మాకు ఆవు పాలతోనే ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇక్కడి వరకు ఒక షార్ట్గా పోస్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి వేరే షార్ట్గా పోస్ట్ చేశాను అనమాట. సో టైటిల్స్ అలా కంటిన్యూషన్ వేరే అనేది ఉంది. సో ఇక అది ఎడిట్ చేయడం అవ్వలేదు, అలానే ఉంచేసాను యాజ్ ఇట్ ఈస్. పొయ్యిలు వెలిగించి అంటే ఫస్టే విఘ్నేశ్వరుని పెట్టడం ఇదంతా కూడా జరుగుతుందనమాట. ఇక్కడ గంట లేదు యాక్చువల్గా. సో అందుకని మా అత్తమ్మ వచ్చేసి గిన్నె అండ్ గరిటె దాన్నే గంట కింద యూస్ చేశారు దేవుడి పూజ కోసం. ఏ కార్యక్రమం అయినా మాకు దగ్గర రిలేటివ్స్ అందరినీ పిలుచుకుంటాం. అంటే అత్తమ్మలు, పిన్నులు అండ్ దగ్గర రిలేటివ్స్ అందరూ కూడా అయితే ఉన్నారు. ఇది ఇప్పుడు లాంగ్ వీడియో చేయడానికి మెయిన్ కారణం కూడా నేను షార్ట్స్ పోస్ట్ చేస్తుంటే ఏంటి ఇన్నిసార్లు పాలు పొంగించడాలు ఏంటి అనే డౌట్ కూడా వస్తుంది కదా. సో క్లియర్గా మొత్తంగా చెప్తా ఉన్నట్టుగానే ఈ వీడియోని అయితే మళ్ళీ మొత్తం ఫస్ట్ నుంచి కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ విధంగా జరిగిన తర్వాత ఇంట్లో అప్పుడు ఎక్కడ వాళ్ళు ఉంటారో అక్కడ పాలు పొంగించడం అయితే జరుగుతుందని, పాలు పొంగేంత వరకు దగ్గరుండి ఈ విధంగా ఆకులు కానీ ఏవో ఒకటి పెడతారనమాట. పాలు మంచిగా ఒక 3 times పొంగిస్తారు. పాలు పొంగిన తర్వాత ఈ కార్యక్రమం ఎవరిదైతే వాళ్ళతో ఫస్ట్ వేస్తారన్నమాట బియ్యం. ఇక్కడ వచ్చేసి ఈ కార్యక్రమం పెద్దన్నయ్య అండ్ వదింది కాబట్టి వాళ్ళు వేస్తున్నారు ఇక్కడ ఫస్ట్. మెయిన్ వాళ్ళు వేసిన తర్వాత మిగిలిన పెద్దవాళ్ళందరూ కూడా వేస్తారనమాట. అన్నయ్య వదిన తర్వాత మా మదర్, నాన్నగారు అండ్ మొత్తం అందరూ కూడా ఒక్కొక్కరుగా వేసాం. బియ్యం
బియ్యం మంచిగా ఉడికిన తర్వాత యాజ్ యూజువల్ మనం పరమాన్నం ఏ విధంగా చేస్తామో అంతే బెల్లం యాడ్ చేసుకోవటం. పరమాన్నం ప్రిపేర్ చేసి అందరికీ అయితే ఇస్తున్నారు. పరమాన్నం ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఆ పొయ్యి పైన గుగ్గీలు అయితే వేస్తారు. ఇలా ప్రిపేర్ చేసిన ఈ పరమాన్నాన్ని మొత్తం అందరం తింటాం. ఈ కార్యక్రమం ఇక్కడికైతే కంప్లీట్ అయింది. ఇది పెద్దన్నయ్య వాళ్ళ పాలు పొంగించడం. పాలు పొంగించి పరమాన్నం ప్రిపేర్ చేయడం, తినడం అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్ అన్నమాట. లంచ్ రెసిపీస్ కూడా చిన్నగా వీడియో తీసాను. ఇవన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టేశారు. యాక్చువల్గా ముహూర్తం వచ్చేసి 11 దాటిన తర్వాత అన్నమాట. పులిహోర, 2 వెజిటేబుల్ కర్రీస్, పప్పు, సాంబార్ ఏవో ప్రిపేర్ చేశారు. ఈ విధంగా పెద్దన్నయ్య వాళ్ళ పాలు పొంగించడం కార్యక్రమం అయితే ఇంట్లో ట్రెడిషనల్గా పొయ్యిల పైన ఈ విధంగా జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చిన్నన్నయ్య వాళ్ళది జరిగిందనమాట. దీని కంటిన్యూషన్ ఆ వీడియో. రెండు కూడా 2-3 డేస్ గ్యాప్లోనే జరిగిందనమాట. జస్ట్ ఒక 2-3 డేస్ అంతే. ఇది వచ్చేసి చిన్నన్నయ్య వాళ్ళది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పెద్దన్నయ్య వాళ్ళది ఏ విధంగా జరిగిందో అలానే జరుగుతుంది. ఇటుకలు కూడా మళ్ళీ కొత్తవి కడిగి బొట్లు పెట్టి అన్నీ కూడా కొత్తవి మళ్ళీ ఉంటాయన్నమాట. దీనికి ముందు వాళ్ళకి యూస్ చేసిన ఇటుకలు కానీ ఏమీ కూడా పాతవి అయితే యూస్ చేయరు. మళ్ళీ అన్నీ కొత్తగానే చేస్తారన్నమాట. ఇటుకల దగ్గర నుంచి కుండలు అన్నీ కూడా కొత్తవి ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ కూడా సేమ్ కుండలకు పసుపు తోరలు అయితే కడుతున్నారు. ఇక్కడ పాలు వచ్చేసి ఆవు పాలు అండ్ లక్ష్మీచారు సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మొత్తం ప్రొసీజర్ అంతా ఒక్కటే. ఈ విధంగా పాలు పొంగించేటప్పుడు పొయ్యి వెలిగించడానికి కూడా హారతి కర్పూరం ఉంటుంది కదా, దాన్ని పెట్టి వెలిగిస్తారన్నమాట. ఈ కార్యక్రమానికి కూడా సేమ్ ముందులాగా అంటే పెద్దనే వాళ్ళది ఏ విధంగా జరిగిందో అలాగే అందరినీ మళ్ళీ పిలుచుకోవడం ఇదంతా కామన్ ప్రొసీజర్ అండ్ ఎవ్రీథింగ్ అయితే సేమ్ ఒక్కలాగానే ఉంటుంది. ఆడపడుచులు బిందెలతో నీళ్లు పెట్టడం మొత్తం ప్రొసీజర్ అంతా సేమ్ యాస్టీస్గానే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మా అత్తమ్మ అండ్ నేనే పెడుతున్నాం వాటర్ అయితే. ఈశాన్యంలో ఈ విధంగా రాగి బిందెలతో నీళ్ళు అయితే పెడతారు. యాస్టీస్ అంతా ప్రొసీజర్ ఒకటే కదా, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా పెద్దగా మ్యాటర్ అయితే లేదు. పాలు మంచిగా 3 టైమ్స్ అయితే పొంగిస్తారు. పాలు పొంగిన తర్వాత ఫస్ట్ ఈ కార్యక్రమం ఎవరికైతే వాళ్ళతో వేయిస్తారు బియ్యం, తర్వాత మిగిలిన వాళ్ళు పెద్దవాళ్ళు. అందరూ బియ్యం వేసిన తర్వాత బియ్యం మంచిగా ఉడికిన తర్వాత బెల్లం యాడ్ చేసుకొని మనం యాజ్ యూజువల్ పరమాన్నం ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో అంతే. ఈ కార్యక్రమం కోసం చేసిన లంచ్ రెసిపీస్ అయితే ఇప్పుడు చూద్దాం. పులిహోర,
బంగాళదుంపల కర్రీ, ములక్కాడ జీడిపప్పు కర్రీ, పప్పు మామిడికాయ, ఫైనల్లీ సాంబార్. వెర్ ఇస్ వైట్ రైస్. ఈ విధంగా ఇద్దరివి పాలు పొంగించడం కార్యక్రమం అనేది ట్రెడిషనల్గా ఏ విధంగా జరగాలి, మానవాయితీ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ విధంగా జరిగింది. ఈ వీడియో కంటిన్యూషన్ రీసెంట్గా పోస్ట్ చేసిన షార్ట్ వీడియోస్, ఫుల్ లెంత్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.